నేను నేర్చుకునే ఈ 45 డేస్ ఇంగ్లీష్ ఛాలెంజ్‌లో డే 7. డే 7 క్లాస్ క్వెషన్ టేబుల్. మనకు ఇంగ్లీష్‌లో ఎలాంటి క్వెషన్స్ అయినా అడగడానికి ఈ 9 వర్డ్స్‌ని యూజ్ చేస్తాం. అవి వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ. వీటి తెలుగు మీనింగ్ తెలుసుకుందాం. వాట్ అంటే ఏమిటి? వై ఎందుకు? వేర్ ఎక్కడ? వెన్ ఎప్పుడు? విచ్ ఏది? హూజ్ ఎవరిని? హూమ్ ఎవరిని? హౌ ఎలా? హూ ఎవరు? ప్రతిరోజు పని చేసే మాట్లాడినప్పుడు డూ, డస్‌లను యూజ్ చేస్తాం. డూ, డస్ యూజ్ చేసి క్వెషన్స్‌ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ మనకు డూ, డస్ యూజ్ చేస్తాం. డూ హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేసినప్పుడు ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్‌లను యూజ్ చేస్తాం. అలాగే డస్ హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేసినప్పుడు హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్‌లని యూజ్ చేస్తాం. డూ, డస్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసినప్పుడు వర్బ్ ఎల్లప్పుడూ వి1ను యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ విచ్ అని వచ్చినప్పుడు విచ్ తర్వాత ఒక నౌన్‌ని ఉపయోగించాలి. అలాగే విచ్ లాగే హూజ్ వచ్చినప్పుడు కూడా ఒక నౌన్‌ని యూజ్ చేయాలి. అలాగే హూమ్ యూజ్ చేసినప్పుడు టు ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అవి విత్, బై. అండ్ హూజ్ యూజ్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేయకపోయినా ఏం కాదు. హూజ్ యూజ్ చేసినప్పుడు సెకండ్ ఫార్మ్ వర్బ్‌ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.